మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అల్లుడు, మనం ఆడే నాటకం మీ మావి నమ్ముతాడంటావా? ఇంతవరకు మా మావయ్య నేనేం చెప్పినా నమ్ముతున్నాడు. నన్ను ఒక దేవుళ్ళ చూస్తున్నాడు. ఇప్పుడు కూడా తప్పకుండా నమ్ముతాడు. అసలు ఆయనకు చెప్పకుండా ఈ సంగతి ఎలా తెలుస్తుంది? చూడు వస్తా, నీదంతా పాత సినిమాలో విలన్ పద్ధతి. ఏం చేసినా సరే చింపి చాటంత చేస్తావు. కానీ నాది న్యూ జనరేషన్. వెబ్ సిరీస్ లాగా చాలా కొత్తగా ఆలోచిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాననుకో, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అన్న అనుమానం వస్తుంది. అదే నువ్వు ఇంటి మేనేజర్ కదా, నా కూతురు విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని అడిగితే సమాధానం ఉంటుంది. అందుకే తన గురించే మనం ఆలోచిస్తున్నట్టుండాలి. కానీ మన ఆలోచన ఆయన నుంచి వచ్చేలాగా ఆచరణలోకి తీసుకురావాలి. ఏంటి వస్తావు అనేది? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనేం తప్పు చేయాలనుకోవడం లేదు బాబు. ఈ ఇంటి ఉప్పు తింటున్నాను, అందుకే విశ్వాసంగా ఉంటున్నాను. ఈ ఇంటి పరువు గురించి ఆలోచించాను కాబట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? గోపిని సృజన ఎంతగానో ప్రేమించింది. అందుకే కదా పెళ్లి కాకుండానే తనకు సొంతమైంది. తన సర్వస్వాన్ని అర్పించింది. గోపి వల్ల తల్లి కాబోతోంది. గోపి రక్తం సృజన కడుపులో పెరుగుతోంది. అలాంటిది తన ప్రెగ్నెన్సీని తీయించమంటావా? ఆ మాట అనడానికి నీకు నోరేలా వచ్చింది? నువ్వు అమ్మవయ్యుంటే తెలిసేది అమ్మతనంలో ఉండే మమకారం ఏంటో, అమ్మ అనే పదంలో ఉండే ఆప్యాయత ఏంటో. నిజమే బాబు, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ అమ్మ అని ఎప్పుడు అనిపించుకోవాలి? మెడలో తాళి కట్టాక, భర్తతో దగ్గరయ్యాక, ఆ రూపానికి కడుపులో ప్రాణం పోస్తే అప్పుడు అమ్మతనం మీద నమ్మకం వస్తుంది. అందరికీ అమ్మని చూస్తే అభిమానం వస్తుంది. కానీ ఇప్పుడు సృజన వల్ల ఈ ఇంటి పరువు పోతుంది. ఆదిత్య గారు ఎంతగా బాధపడుతున్నారో నాకు తెలుసు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు కాదనుకండి. చాలా నోర్మి. నా దగ్గర చెప్పావు కాబట్టి సరిపోయింది. ఇదే మాట మామయ్య దగ్గర చెప్పుంటే ఆయన ఎంత బాధపడేవారు? సృజనని మామయ్య ఎంత గొప్పగా పెంచారు. తల్లి దూరమైనా అన్నీ ఆయనే అయి సృజనని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు. సృజన వల్ల ఈరోజు మామయ్యకి బాధ కలుగుండొచ్చు. సృజన తప్పు చేసుండొచ్చు. ఆ గోపి మాయలో పడి సృజన తొందరపడి ఉండొచ్చు. కానీ సృజన ప్రెగ్నెన్సీ తీయించాలనుకోవటం మాత్రం చాలా తప్పుడు ఆలోచన. ఇది ఇంకెక్కడ చెప్పకు. నేనేం తప్పుగా మాట్లాడలేదు బాబు. ఆ గోపి బుద్ధేంటో మనకు తెలుసు. వాడు కావాలనే చేశాడని అర్థమైంది. అందుకే ఆ పాపం సృజన కడుపులో రూపంగా మారకూడదని తీయించేయమంటున్నాను. తర్వాత మీరెలాగో పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు. మీకు సృజనకి పిల్లలు పుడితే ఈ ఇంటికి వారసులవుతారు. సార్ కూడా దాన్ని ఆనందిస్తారు. అందుకే చెప్పాను. తప్పైతే క్షమించండి. మన ప్లాన్ వర్కౌట్ అయింది. మామయ్య మనసులో విష బీజం నాటుకుంది. తప్పకుండా ఆలోచిస్తారంటావా? చాటుగా మొత్తం విన్నాడు అంటే దీని గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థం.
గుడ్ మార్నింగ్ సార్. తారా, సరైన సమయానికి వచ్చావమ్మా. ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇంకా నీకు ఫోన్ చేయాలి అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఆ ఫైల్స్ ఏంటి? అదే సార్, ఆఫీస్కి రావట్లేదు. శ్రీకర్ కూడా కొద్ది రోజులుగా అక్కడికి రావట్లేదు. అందుకే వర్క్ చాలా ఉంది. ఈ ఫైల్స్ మీద సంతకాలు చేస్తే వర్క్ అంతా యాజ్ ఇట్ ఈస్గా మూవ్ అవుతుంది. మీ సైన్ కోసం, వాళ్ళిద్దరి సైన్స్ కోసం ఫైల్స్ తీసుకొచ్చాను. వీటి సంగతి తర్వాత చూద్దాం. ఆఫీస్ వర్కే కదా, దాని పని జరుగుతుంది. ఎక్కడ ఏ ప్రాబ్లం రాదు. మనం ముందు సృజనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఏమైంది సార్? ఏమీ కాలేదమ్మా. తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అక్కడ చెకప్ చేయించాలి. నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు సార్. ఈ సమయంలో తనకి మెడికల్ అబ్జర్వేషన్ అవసరం. ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు అవి తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. నిజంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్. సరే, నువ్వు వెళ్ళి సృజన్ని తీసుకురా, మనం అందరం హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సార్. సృజన, తొందరగా రా. ఎక్కడికి తారా? నేను నిన్నెక్కడికి తీసుకెళ్లట్లేదు. మీ నాన్నగారు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటున్నారు. నీకు చెకప్ చేయిస్తారట. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, పదా. ఏంటి తారా నువ్వనేది? డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారా? అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పావా? లేదు, నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన నాకు చెప్పారు. చూడు సృజన, సార్ నీకు తండ్రి. కూతురు మీద తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికే తెలుస్తుంది. పరిస్థితులు ఎలా మారినా మమకారం మాత్రం చంపుకోలేరు కదా. అందుకే నీ గురించి ఆలోచించారు. వెళ్దాం పదా. సార్, వెళ్దామా? ఒక్క నిమిషం. వసుదా, శ్రీకర్, మోహన్, ఏంటి సార్? మీరు కూడా పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. అందరూ ఎందుకు సార్? మనం ముగ్గురం అయితే సరిపోతుంది కదా. లేదు తారా, అందరం కలిసే వెళ్ళాలి. తనని తీసుకుని వెళ్దాం, పదండి. మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. సరే పదండి. ఏంటి మేడం, ఇంకా నా మీద మీ కోపం తగ్గలేదా? నీ తెలివితేటలు చూశాక నిన్ను ఎప్పుడిప్పుడు చంపేద్దామని చూస్తున్నాను. నీ మీద కోపం నాకెందుకు తగ్గుతుంది? మీరు అనవసరంగా నా మీద అపోహపడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు నేను మీ తమ్ముడిని చంపలేదు. ఇంకా ఆపరా. నువ్వేంటో నీ బ్రతుకేంటో మొత్తం నాకు తెలిసింది. అక్కడ నా తమ్ముణ్ణి చంపేశావు, ఇక్కడ సృజన్తో హ్యాపీగా ఎంజాయ్ చేశావు. పెళ్లి కాకముందే తనని తల్లిని చేశావు. నిన్ను కలిసి స్వీట్లు కూడా ఇచ్చారంట కదా, బాగా తిన్నావా? సృజనని అడిగావా కడుపులో బిడ్డ ఎలా ఉందని? చూడండి మేడం, అది అనుకోకుండా జరిగింది. అసలు ఏం చెప్తావ్? నువ్వు సృజనకి దగ్గరయ్యావన్నది నిజం. తనిప్పుడు కడుపుతో ఉంది అన్నది నిజం. రేపు ఏం జరిగినా సరే నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఆ ఇంట్లో మనుషులకు నువ్వు దూరం కాకుండా ముందే బాగా స్కెచ్ వేశావు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా నీ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో.
ప్రతిదీ ఒక పక్కా ప్లాన్ గా చేస్తున్నావు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నా జీవితంలో ఏది నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది. అయినా మళ్ళీ చెప్తున్నాను, మీ తమ్ముణ్ణి నువ్వు చంపలేదు అంటావు. సృజన మీదకొస్తే కాపాడే ప్రయత్నంలో తోసేశాను అంటావు. అంతేలే, శారీరకంగా సృజనను సొంతం చేసుకున్నావు నువ్వు. నా తమ్ముడు తన మీద మనసు పడేసరికి నువ్వు తట్టుకోలేక పైకి పంపించావు. ఇప్పుడు పూర్తిగా పిక్చర్ నాకు అర్థమైంది. ఒక్కటి గుర్తుపెట్టుకో గోపి, అక్కడ సృజన కడుపుతో ఉంది కదా, ఆదిత్య మౌర్య పరువు గురించి ఆలోచించి నిన్ను బయటకు తీసుకొచ్చేసి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడని ఇక్కడ జైల్లో నువ్వు కలలు కంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. సృజన నీ వల్ల తల్లైనా సరే, నీ బిడ్డకి తను జన్మనిచ్చినా సరే, నిన్ను మాత్రం నేను బయటికి రానివ్వను. జైల్లోనే చంపేస్తాను. నీ రూపం ఊపిరి పోసుకుని భూమిదికి వచ్చేసరికి నీ ఊపిరాగిపోతుంది. అది నా చేతుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నా స్టేషన్లో ఉండుంటే నీకు నరకం అంటే ఎలా ఉండేదో చూపించేదాన్ని. కానీ జైల్లో ఉండి బ్రతికిపోయావు. మీరందరూ ఇక్కడే కూర్చోండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్, నేను వస్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాల్లో చెప్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాలు తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆవిడతో నేను మాట్లాడతాను. మీరందరూ ఇక్కడే కూర్చోండి. కూర్చోండి. అలాగే సార్. అదేంటి తారా, డాడీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? సృజన, ఇలా జరిగినందుకు సార్కి కోపం ఉండొచ్చు, కానీ నీకోసం ఆలోచించే కదా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఒక్కరే వెళ్ళి మాట్లాడతానంటున్నారు. నిజంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? పక్కాగా వర్కౌట్ అవుతుంది కాబట్టే మామ ఇక్కడికి తీసుకొచ్చి సృజనని తారాని బయటుండమని చెప్పాడు. నా లెక్క కరెక్ట్ అయితే మామయ్య డాక్టర్తో ఈ విషయం మాట్లాడతాడు. అది సృజనకు తెలియకుండా చేయమంటాడు. మొత్తం జరిగే వరకు సృజనకు తెలీదు. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నేను డ్రామాలాడి సృజన మెడలో తాళి కడతాను. గోపిగాడి పాపం ఇక్కడ హాస్పిటల్లో కరిగిపోతుంది. నా సృజన నా సొంతమైపోతుంది. నిజంగా మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ పెళ్లి జరిగితే మీకు లాభం కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారని నాకు తెలుసు. ఏంటి సార్ మీరనేది? తనకి అబర్షన్ చేయాలా? అవును డాక్టర్, ఇది నా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు నా కూతురు ఒక క్రిమినల్ వల్ల తల్లయిందంటే బయట నేను తలెత్తుకోలేను. నా మేనల్లుడు తనని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. తను ఎంతో గొప్ప మనసుతో ఒప్పుకున్నా సరే ఆ రూపానికి తన తండ్రి కావటం నాకు ఇష్టం లేదు. అందుకే డాక్టర్, మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. దయచేసి సృజనకి తెలియకుండానే తనకి అభాషణ చేయండి. తర్వాత నా మేనల్లుడికి నా కూతురుని పెళ్లి చేయాలి. ప్లీజ్, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి తెలియదు, చివరికి సృజనకు కూడా తెలియకుండా జరగాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నువ్వు పడుకో అమ్మా. డాక్టర్, అబార్షనా?
డాక్టర్, ఏంటమ్మా? మీరేం చేస్తున్నారు? నిన్ను చెక్ చేస్తున్నావమ్మా. నిజంగానే చెక్ చేస్తున్నారా? అవును, చెక్ చేస్తున్నాను. సృజన, సైలెన్స్ గా ఉండు. చెక్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. అమ్మా తారా, సార్, నేను నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను, కానీ అది ఎక్కువసేపు దాచలేనని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. ఏంటి సార్ అది? సృజనని నేను హాస్పిటల్ తీసుకొచ్చింది తనకి చెకప్ చేయించడానికి కాదు, అబార్షన్ చేయించడానికి. ఏంటి సార్ మీరు అనేది? సృజనకి అబార్షన్ చేయించడం ఏంటి? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. తప్పదమ్మా, నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ఇంటి పరువు నా గడప దాటకుండా ఉండాలంటే నేను ఇలా ఆలోచించక తప్పలేదు. ఇది చాలా తప్పు నిర్ణయం సార్. ఈ ప్రపంచాన్ని చూడకుండానే ఒక ప్రాణాన్ని తీయాలనుకోవడం ఎంత పొరపాటు. గోపి రూపం తన కడుపులో పెరుగుతుంది అని తను ప్రేమించిన గోపి తనతోనే ఉంటాడన్న నమ్మకంతో సృజన హ్యాపీగా ఉంది. రేపు ఆ రూపాన్ని కూడా మీరిలా తీయిస్తున్నారు అని తెలిస్తే పాపం సృజన ఎంత బాధపడుతుంది. తను తట్టుకోగలదా? నా కూతురు బాధపడుతుందని తెలుసు, నా మీద కోపాన్ని పెంచుకుంటుందని తెలుసు, కానీ ఈ పని నేను చేయక తప్పలేదు. ఎందుకంటే గోపి అనేవాడు ఒక క్రిమినల్. వాడు ఎంతో తెలివితో ఇదంతా చేశాడు. ఏంటి మావయ్య, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. అందరి గురించి ఎంతో మంచిగా ఆలోచించే నువ్వు ఇలా ఎలా ఆలోచించావు మావయ్య? తప్పనిసరి అయింది. నువ్వు ఎంతో పెద్ద మనసుతో నా గురించి ఆలోచించావు, మరి నేను కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదా. ఎవరో గోపి రూపం నా కూతురు కడుపులో ఉంటే మీ ఇద్దరికి నేనేలా పెళ్లి చేస్తాను? దానికి నిన్నెలా బాధ్యుణ్ణి చేస్తాను? అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గోపి నిజంగా ఏ తప్పు చేయలేదండి. తన మీద పడింది నిందే అని తొందరలోనే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యొచ్చు. కానీ తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి సార్. చూడుతారా, నువ్వు మా శ్రేయోభిలాషివి కాబట్టి నేను నీతో ఈ నిజాన్ని చెప్పాను. సృజనకు అర్థమయ్యేలాగా నువ్వే చెప్పాలి. వాళ్ళు తొందరపడి ముందే తప్పు చేశారు. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. సృజనకి నువ్వే నచ్చ చెప్పాలి. అందుకే నీతో ఈ నిజాన్ని చెప్పాను, కానీ ఆ గోపి రూపం నా కూతురి కడుపులో ఉండకూడదు. ఆ గోపి ఎప్పటికీ నా కూతురు జీవితంలో ఉండడు. సార్ అది కాదు సార్. చూడతారా, బయట నుంచి మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఇది తండ్రికి కూతురికి సంబంధించిన విషయం. ఆయన యొక్క ఇంటి పరువు ప్రతిష్టకు సంబంధించిన సంఘటన. అందుకని నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. నువ్వు ప్రతీది కల్పించుకోవడం మంచిది కాదు. ఇది నా నిర్ణయం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేను డాక్టర్కి చెప్పాను, ఈ పాటికి తనకు అబార్షన్ జరిగే ఉంటుంది.
నా కడుపులో ఉన్న ప్రాణం పోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. సృజన కూడా తెలియకుండా ఈ గండం ఎలా తప్పిపోతుంది? కొన్ని రకాల మూలికలు పాలల్లో జ్యూసుల్లో కలిపిస్తే పనవుతుంది.